నిన్న ఒక గౌరవప్రదంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు ఒక బాధ్యత గల కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మాలని, తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మాలని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, తెలంగాణ వ్యాపారస్తులను బెదిరించే ధోరణిలో ఈ రాష్ట్రము మొత్తం రాష్ట్రంలో దొంగతనం జరుగుతుందని, ఢిల్లీ వేదికగా ఈ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా విషం చిమ్మిండు. సరే, పీయూష్ గోయల్ అంటే మన రాష్ట్రం వాడు కాదు, నూకలు బుక్తావా అని అవమానం చేసినా పట్టించుకున్నాం. వేరే కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ కించపరచడంగా పట్టించుకున్నాం. కానీ ఢిల్లీ గడ్డ మీద కూర్చొని తెలంగాణ ప్రజల ఓట్లు తీసుకొని తెలంగాణ ప్రజల మీద విషం చిమ్మి అవమానపరంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటే భారతదేశంలో ఢిల్లీలో కూర్చొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరచగా మాట్లాడినాం. కిషన్ రెడ్డి గారు, మీరు నామినేటెడ్గా రాజ్యసభకు ఎన్ని కాలే, తెలంగాణ ప్రజలు ఓట్లయితేనే ఎంపిక అయినరు, మీకు బాధ్యత లేదా? ఇది ఆ బాధ్యత రహితంగా మాట్లాడు. ఒక్కటైనా నిజం మాట్లాడిన దానిలా నేను ఆధారాలతో చూపిస్తా, సమాధానం చెప్పండి. కిషన్ రెడ్డి గారు, మీకు అవగాహన లేదు, మీరు దయచేసి సివిల్ సప్లై మీద అవగాహన లేదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద అవగాహన లేదు. వెంటనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి సమర్థవంతమైన ఆఫీసర్ను పిఆర్గా పెట్టుకోరు. మీరు దేనికోసం అంటే, నిన్న ఒక వర్డ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తా. తన ఏమన్నాడంటే, రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బియ్యం రైస్ మిల్లలో మాయమైందన్నారు. సూటిగా సమానం చెప్పండి. ఈ వడ్లకు మీరు డబ్బులు ఇచ్చారా? అడ్వాన్స్ పేమెంట్ చేశారా? ఈ వడ్లను కొనుగోలు తర్వాత బియ్యంగా మార్చింది కేంద్ర ప్రభుత్వమా? అసలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ప్రొసీజర్ చెప్తా వినండి కిషన్ రెడ్డి గారు, ప్రొసీజర్ చెప్తా వినండి. రాష్ట్ర ప్రభుత్వము ఉత్పత్తి పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లై శాఖకు పూచికత్తు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము లోన్ తీసుకొని రైతులకు ఎంఎస్పి ధర ఇవ్వండి అని పెడితే 15,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎంఎస్పికి ధర పెట్టి రైతుల దగ్గర నుంచి వడ్లు కొంటాం. మేము ఇక్కడ ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు కదా. బ్యాంకు లోన్ ఇప్పించారా? మీరేమన్నా ఎంఎస్పీ అడ్వాన్స్ ఇచ్చినా? మాకు మేము ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పుకు అప్పు మిత్తికి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఎంఎస్పీ కొన్నది. కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాల నుంచి ఆ రైతులు ఆ యొక్క పండించిన పంటను కొనుగోలు కేంద్రాల కొనుక్కొని రైస్ మిల్కి పంపిస్తాం. రైస్ మిల్ల తర్వాత ఆ వడ్లను బియ్యంగా మార్చుతాం. బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యాన్ని మీ ఎఫ్సిఐకి పెట్టిన తర్వాత ఆ ఎఫ్సిఐ డబ్బులు ఇస్తుంది. ఇది ప్రొసీజర్. కిషన్ రెడ్డి గారు వినండి, ఎక్కడున్నా మీరు తెలుసుకోండి, నిజమా కాదా? ఎఫ్సిఐ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే, వడ్డలు బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యము మీకు చేరిన తర్వాత మేము కొన్న ధాన్యానికి సగానికి సగం కూడా మీరు పట్టుకపోరు అని రిజెక్షన్ పెట్టుకొని ఆ భారమంతా మా మీద పడ్డా కూడా ఎంత బియ్యం తీసుకుంటారో దానికే డబ్బులు ఇస్తారు మీరు. ఇది ప్రొసీజర్. ఆ బియ్యం కూడా మీకు దయదలిచినప్పుడు 3-4 నెలల తర్వాత ఇస్తే అప్పుడు మాకు బర్డెన్ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. తను ఏమన్నాడు, మేము మొత్తం కూడా ఎఫ్సిఐ దాడి చేసినాం. ఎస్, మీకు అధికారం ఉంది. ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి? ఎంత దొరికిందని మీరు అబద్ధాలు చెప్పారు. 4,53,890 బస్తాల వడ్లు, బియ్యం కాదు బస్తాల వడ్లు మా వెరిఫికేషన్లో తక్కువ వచ్చింది అన్నారు. ఇప్పుడే చెప్పాను, మీకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వడ్లు అవి. మీకు బియ్యం పెట్టినప్పుడే ఎఫ్సిఐ మీకు మారుతుంది. 4,53,000 అన్నావు కదా, మరి ఎంత సేకరణ చేసాం తెలుసా మీకు?
40,50,00,000 బస్తాలు సేకరించాం ఎంఎస్పీ పెట్టి. 2021 సంవత్సరంలో యాసంగి వానాకాలం కలుపుకొని 40,50,00,000 బస్తాలను మేము సేకరణ చేసి బియ్యం పట్టిస్తే మీరు 4,53,870 ఇవి కనబడతలేవు అని అన్నారు. అంటే ఎంత 0.001% అని మీరు మిస్టేక్ అన్నారు. అంటే 40,50,00,000 కొనుగోళ్లలో 4 లక్షలు అన్నారు. అది కూడా మీకు తప్పు ఇన్ఫర్మేషను. 4,53,000 అనేది కూడా తప్పు ఇన్ఫర్మేషను. దీనికి నేను ఫుడ్ కార్పొరేషన్ ఉండేప్పుడు రాశాను. మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ మీ దగ్గర ఉన్న వెరిఫికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవును అని తప్పు అవుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎట్లా వస్తారంటే మీకు కూడా పొసే చెప్తా, ఎఫ్సిఎస్లో చూసుకుంటూ పోతూ ఉంటుంది. అందులో మన ఇంట్లో 10 బస్తాల బియ్యం ఉంటేనే ఒక్కడి పగిలిపోతే బియ్యం కింద పోతుంది, దాని లెక్కలకు రావు. 40 కోట్లల్లో కొన్ని పలికి ఉంటాయి, పలిగితే అవి కింద పడిపోతాయి, దాని లెక్కలు తీసుకోరు. కానీ బియ్యం అక్కడే ఉంటాయి, వడ్లు అక్కడే ఉంటాయి. వడ్లు ఎక్కడికి వెళ్ళాయి, వడ్లు రైస్ మిల్లనే ఉంటాయి. కానీ బ్యాగులలో ఉంటేనే లెక్క పెట్టుకుంటారు, కింద పడితే ఎత్తుకొట్టుకోరు. తర్వాత కొన్ని బ్యాగుల వెనుక కొన్ని బ్యాగులు ఉంటాయి, అవి చూడరు వీళ్ళు కౌంట్ చేసుకుని పోతూ ఉంటారు. అంటే కావలసుకొని ఎలాగైనా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మొక్కుబడ లెక్క వేసుకొని తప్పుడు సమాచారం ఇచ్చింది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీ రిపోర్ట్ ప్రకారము కామారెడ్డిలో ఏమని చెప్పారు, వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీస్లో మీ 4,59,000 ఎందుకు ఇచ్చారంటే కామారెడ్డిలో 84,927 బస్తాలు కనబడతలేవు అని చెప్పి మీ ఎఫ్సీఐ ఉన్నది. రండి ఇప్పుడు నాకు చూపిస్తా. మీ ఎఫ్సీఐ అధికారులు వడ్ల బస్తాలు లెక్క పెట్టు బాబు అంటే బియ్యం బస్తాలు లెక్క పెట్టచ్చిండు. ఇగో ఇది మీ యొక్క పనితీరు. వడ్లు 50 ఉంటే బియ్యం బస్తాలు ఎన్ని ఉంటాయి, తక్కువ వస్తాయి. అవి లేకపోని వడ్లు అంటుండు. ఆమెని ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు ఉండయి. మీరు చెప్పిన ప్రకారము 100% తప్పు చెప్తున్నారు. ఎస్, కొంతమంది ప్రజలందరూ ఒక తీరు ఉండరు. 2,900 రైస్ మిల్లల్లో ఒక్కొక్క రైస్ మిల్ కట్టి చేస్తే కావచ్చు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి దొంగతనం చేస్తే కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు కదా. ఈ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు. మేము బరాబర్ అట్లాంటి రైస్ మిల్లల్లో మా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వడ్లు గిట్ట వీరు అవకతవకలు చేసి అమ్ముకుంటే వాళ్ళు డిఫాల్టర్గా ఉంటారు. వాళ్ళకి 6A కేసు పెట్టినాము, ఎన్నో కేసులు పెట్టినాము, రికవరీ కూడా చేసాం కదా. తప్పక ఆ రోజు ఆ వడ్లకు పైసలు ఇచ్చే బాధ్యత వారిది. ఎప్పటికైనా రికవరీ చేస్తాం. ఇవ్వకపోతే వాళ్ళకు బియ్యం పెట్టాం కదా, వడ్లు పెట్టాం కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఒక గింజ కూడా వాళ్ళు డిఫాల్ట్ అయితే ముక్కు పిండి వసూలు చేసాం కూడా. మరి ఇందులో మీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీ బియ్యం ఎక్కడ ఉన్నది అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తా. సబ్బు ఫ్యాక్టరీలో సబ్బు తయారవుతుంది. నేను సబ్బు కొనుక్కోవాలనుకుంటున్నా. ఆ సబ్బు ఫ్యాక్టరీలోకి వెళ్ళి సబ్బు దొంగతనం అయితే అయ్యో నా సబ్బు దొంగతనం అని చెప్పి అంటాను. నేను కొనగకపోతే ఇంకా సబ్బు ఎక్కడ దొంగతనం నాదైతుంది. అలాంటి దుర్మార్గపు విషయం దింతులు తెలంగాణ రాష్ట్రం మీద చాలా గౌరవించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా సివిల్ సప్లై మీద ఒక అవగాహన తెచ్చుకోండి. రెండోది, తండ్రి కొడుకు ఇద్దరు వచ్చి తట్టమొత్తరా ఎక్కడ మీ గన్ని బ్యాగులు అన్నారు. కోటి కూడా లేవని చెప్పిండ్రు అధికారికంగా. మీకు అవగాహన లేకపోతే ఎట్లా? స్టేట్మెంట్ ఇచ్చిన మేము ఈరోజు ఎవరైనా పంపించండి, మా దగ్గర ఎంత సేకరణ 3,57,00,000 గన్ని బ్యాగులు ఉన్నాయి ఈరోజు. ఇమ్మీడియట్గా నేను ప్రెస్ మీట్ లోపల మీరు ఎవరైనా పంపించండి, మా సివిల్ సప్లై చెక్ చేసుకోండి, ఏ జిల్లాలో ఎంత ఉందో మీకు ఆన్ రికార్డు ఇస్తాం. 3,57,00,000 గన్ని బ్యాగులు రెడీ ఉన్నాయి. మీకు కోటను ఎవరు ఇచ్చే సమానం? మరి ఆ బ్యాగులో నింపుతాం, వచ్చి మొత్తావా నువ్వన్నా? మా కేటీ రామారావు కేసీఆర్ గారు మీరు మొత్తారన్నారు కదా. ఇప్పుడు 3,57,00,000 గన్ని సంచు రెడీ ఉన్నాయి, దాన్ని నింపునేద్దా మోతు దాచి. మరి నువ్వు మొత్తావు అదా? 3,57,00,000 అయితే నేను మొత్తా 3,57,00,000 ఎంత? సుమారు 3 రోజుల లోపలనే ఇది సేకరించాం మేము. మరి మీరేం చేసినావు సార్? నువ్వు గన్ని బ్యాగులు కావాలి, 8 కోట్లు కావాలని చెప్తే 6 కోట్లు కావాలని చెప్తే నువ్వు ఇచ్చిందంతా 4 కోట్లు ఇచ్చినావు. జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఎందుకో జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి నువ్వు ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఎంత డిమాండ్ పెట్టింది,
దాన్ని ఎంత డబ్బులు కడుతున్నావు? దానికి మొత్తం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నువ్వు ఎందుకు గన్నివాళ్ళు ఇప్పించలేకపోతున్నావు? ఏ రోజన్నా ఇంత ప్రాబ్లం అవుతుంది? ఏ రోజన్నా సివిల్ సప్లై శాఖతోటి మీరు పిలిచి మరి కేంద్రంతో ఏ ఇబ్బంది అని ఏనాడా పిలిచావా? ఈ రైతులందరూ తెలంగాణ గడ్డ మీద పుట్టిన రైతులు కాదా? ఎందుకు మమ్మల్ని అవమానపరిచంగా మాట్లాడుతున్నావు? ఇండస్ట్రీని దెబ్బతీసంగా మాట్లాడుతున్నావు? మీకన్నా మా విజిలెన్సింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మా విజిలెన్సింగ్లో ఒక ఎస్పీతో పాటు 5 సమర్థన ఆఫీసు ఉంటారు. ఎప్పుడు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు దొరికినప్పుడు ఇమీడియట్ డిఫాల్ట్ కేసు పెడతాం మేము. అది మా డబ్బు కదా, మా వడ్లు కదా. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పీయూష్ గోయల్ కన్నా ఎక్కువగా అవమానపరిచంగా మాట్లాడుతున్నారు తెలంగాణ రైతాంగాన్ని. ఇది కరెక్ట్ కాదు. మీకు ఉన్న రిపోర్టు చాలా తప్పు. మీకు ఇచ్చిన రిపోర్ట్ ఎవరు ఇచ్చిందో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ బోగస్ 3,50 లక్షల దగ్గర ఉన్నాయి. మీరు చేసిన విధంగా ఆ లెక్క తప్పుగా ఉన్నది. ఇంకోటి, మీరు ఇచ్చే బియ్యం ఇస్తలేరు కదా. ఆన్ రికార్డ్ నేను పంపిస్తున్నా ఇక్కడికి. ఏమనంటే ఈ రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశాం. అదే సమయంలో కేరళలో, కర్ణాటకలో 12,000 మాత్రమే సేకరణ జరిగింది. ఆన్ రికార్డ్ ఐమ్ టెల్లింగ్, తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేస్తే అదే సమయంలో కర్ణాటకలో 12,000 మాత్రమే సేకరణ చేశారు. మాకిచ్చిన సమయం 3 నెలలే, కర్ణాటక ఇచ్చిన సమయం కూడా 3 నెలలే. 3 నెలల 50 లక్షల మెట్రిక్ టన్ ధాన్యము ఆయన 12 సేమ్ ఎందుకు ఇచ్చినావు? అంటే కర్ణాటక నీ బీజేపీ పరిపాలించే రాష్ట్రం అన్నా? 10,000 పెట్టినా, 50,000 పెట్టినా, 1,00,000 పెట్టినా అందరికి సమయం ఇస్తే గిట్ట నీకు భూమి పెరగకుండా పంట పెరిగింది కాబట్టి ఇంత మిల్లింగ్ చేయాలంటే టైం పట్టదా? ఇప్పుడు కాదు కదా, ఎఫ్సీఐ ఉట్టకొచ్చి ఎక్స్టెన్షన్ టైం అడుగుతూనే ఉంటాం, ఇస్తూనే ఉంటారు. అది ఈయన ఇవ్వలేదు కదా. మళ్ళీ మా దగ్గర మేము వడ్లు సేకరించి డబ్బులు కట్టిన తర్వాత అక్కడ డిఫాల్ట్ అయితే మాకు రైస్ మిల్ అసోసియేషన్ కానీ 2 రైస్ మిల్లు కానీ పూచికత్తు ఇస్తారు మాకు. ఒకవేళ మీ వడ్లను సరైన సమయం ఇవ్వకున్నా తప్పుదోవ పట్టిస్తే ఇదో మేము డబ్బులు కొడతామని రికవరీ ఉంటుంది. ఆ రికవరీ యాక్ట్ కూడా ఉన్నది మాకు. అందరు ఇస్తారు, మాకు ఇబ్బంది లేదు. ఒక గింజ కూడా తప్పు పక్కదోవ పట్టదు కూడా. తెలంగాణకు, మహారాష్ట్రకు 3 లక్షలు, అసలు బెంగాల్కు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అందరికీ 3 నెలలే, మాకు మాత్రము 3 నెలలే. $15 కోట్ల గన్ని బ్యాగులు అవసరం. మేము 8 కోట్ల గన్ని కావాలి అడిగితే 4,45,00,000 ఇచ్చినావు. ఈరోజు కిషన్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలనుకుంటే తెలంగాణ బిడ్డ గిట్ట ఇమ్మీడియట్గా జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని గన్ని బ్యాగుల డిమాండ్ ఉంటే అన్ని వల్ల ఇచ్చే అనుమతి ఇవ్వండి. మేము 8 కోట్ల 1 లక్షకు డబ్బులు కడతామంటే 4 కోట్లు మాత్రమే ఇచ్చాను. మరి మిగతా 4 కోట్లు ఎక్కడ తీసుకోవాలి? మేము ఎక్కడ తీసుకోవాలి? మాకు అధికారం ఉందా? నువ్వేగా జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ చేతిలో పెట్టుకున్నావు కదా. బయట కొనేందుకు కూడా అనుమతి ఇవ్వవు. కొన్ని ఇప్పటికైనా మీతోటి చాత కాదు, జూట్ కమిషన్ ఇండియా కాదు అన్నప్పుడు మాకు బయట మార్కెట్ కొనేందుకు అవకాశం ఏంటి? అది కూడా చేయలేదు ఇంతవరకు. అంటే గన్ని బ్యాగులు బయటకు ఇయ్యము, షార్టేజ్ రావాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా నిందించాలి. ఢిల్లీ గతం తీసుకొని దేశం మొత్తం కూడా తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకుంటే ఈయన మాత్రం తెలంగాణకు కించపరిచయంగా మాట్లాడుతున్నాడు. యాసంగి ఇంకా మీరు కొనుగోలు స్టార్ట్ చేయలేదు కదా, రైతులు నష్టపోయారు కదా. ఏముందండి అవగాహన? ఇదే సీజన్లో లాస్ట్ సీజన్ రండి, ఇదే సీజన్లో లాస్ట్ సీజన్లో మేము ఏప్రిల్ 17కు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసాం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అదే టైం పెట్టాం. ఈరోజు 607 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామండి. ఇప్పటికీ ఎక్కడ కొనుగోలు కేంద్రం అవసరం వల్ల అక్కడ ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కదా. రైతులు నష్టపోయినండి ఎవరు చేయబట్టి మీరు చేయబట్టే నష్టం కదా.
ఇన్ని రోజులు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయ్యా మా మొత్తం కూడా నూకైతుందని ఇప్పటికి మొత్తుకున్నా కూడా స్పందన లేదు. ఇది నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మా కమిటీ రేపటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సిఎస్ ఆధ్వర్యంలో ఏ జిల్లాలో ఎంత నూక శాతం వస్తుందో గా నూక శాతాన్ని బట్టి మీరు కొనండి. ఆ నూక శాతంకు ఇవ్వాల్సిన డబ్బులను మీరు ఇవ్వండి. ఎంత బియ్యం వస్తుందో మీరు సేకరించండి. మొత్తం నూకమవుతుంది బాబు అన్న కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇక ఈ బియ్యం పట్టిన తర్వాత ఆ బియ్యము నిల్వ ఉంటాయి మా దగ్గర. మేము వెయిట్ చేయాలి ఎఫ్సీ ఎప్పుడు తీసుకుపోతుందా, ఎఫ్సీ తీసుకుపోగానే మాకు డబ్బులు వస్తే ఆశపడుతూ ఉంటాం. ఈ రాష్ట్రం ప్రతి నెల 9 లక్షల మెట్రిక్ టన్ బియ్యాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు కావాల్సింది గోడౌన్లు పెట్టుకోవాలి, దానికి ఎఫ్సీ గోడౌన్లు పెట్టుకోవాలి, ట్రైన్ మూవ్మెంట్ చేయాలి. ఇది ప్రొసీజర్. అయ్యా మేము మా దగ్గర బియ్యం రెడీ ఉన్నది, వడ్లు బట్టి మిల్లు రెడీ ఉన్నది, ఇక తీసుకుపోరి మహాప్రభు అని 16 లీటర్లు రాసినాం. మా రికార్డ్ 16 లీటర్లు రాసాం. 16 లీటర్లు ప్రెస్ రిలీజ్ చేసిన ఆ 16 లీటర్లు ఏం రాశామంటే, అయ్యా ఇంతవరకు కూడా మీరు గోదాములు సమకూర్చుకోలేదు, గోదాములకు మీరు తొందర టెండర్ పిలవండి. మీరు గోదాములు టెండర్ పిలితే మేము ఈ లారీల ద్వారా మీ గోదాముకి ఎఫ్సీ గోదాం బియ్యం పంపుతాము అంటే స్పందన లేదు. లాస్ట్కి ఏం రిక్వెస్ట్ చేసాం, ఆ లెటర్లో 2 లెటర్లలో ఒక రిక్వెస్ట్ చేశాం. అయ్యా నీ బీదర్లో ఎఫ్సీ గోడౌన్ ఉంది, అక్కడ ఖాళీగా ఉన్నది, మా సంగారెడ్డి రైతుల యొక్క బియ్యాన్ని ఇక్కడ తీసుకెళ్ళమంటే కూడా స్పందన లేదు. అయ్యా ఆంధ్రాలో జగ్గాయపేటలో మీ గోడౌన్ ఖాళీ ఉన్నది, మా నల్గొండ జిల్లా వాళ్ళే తీసుకుని బియ్యం పెట్టుకుంటామన్న స్పందన లేదు. 9 లక్షలు ఇస్తామన్నా కూడా 3 లక్షలు కూడా తీసుకోపోలేదు రైలు పక్క. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, కేసీఆర్ ఆదేశాన్ని మేమందరంగా టీం వెళ్ళాం. పీయూష్ గోయల్ గారిని ఆన్ రికార్డ్ అడిగాం. అయ్యా మా బియ్యం పెడితే సిద్ధం ఉన్నాము, మరి తీసుకుపోతలేరు, మీరు పంపండి రైలు అంటే ఎందుకు పంపలేదు అంటే ఆ పక్కకున్న సీసీ అడిగారు. మేము మరి పంపలేదు సార్, మనం అంత ఫెర్టిలైజర్ మీద కాన్సన్ట్రేషన్ కాబట్టి మనం రైలు పంపలేదు అన్నారు. ఎవరు తప్పు మాదా? నువ్వు రైలు పంపకూడదు మీ తప్ప మా తప్ప? తీసుకపోతే మీ సిద్ధంగా లేదు, మీ సిద్ధంగా ఉన్నాం ఇచ్చేటందుకు అంటే కావాల్సుకొని తీసుకపోకపోవడము డిఫాల్ట్గా పెట్టి ఇవ్వలే అని చెప్పి బదనాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఏవి తాటిపత్రులు, టార్పలిన్లు ఎవి, వేయింగ్ మిషన్లు ఎవి, తేమ మిషన్లు ఎవి రా చూస్తుందా. ఇగో 1,41,853 టార్పల్ని రెడీ ఉన్నాయి. ఏ సెంటర్లో ఎక్కడ ఉందో రాసుకో, చెక్ చేసుకో. ఇప్పుడు ఎఫ్సీఐ పంపి చెక్ చేసుకో. 10,632 వేయింగ్ మిషన్లు ఉన్నాయి, రెడీ ఉన్నాయి. 8,350 మ్యాక్చర్ మీటర్ రెడీ ఉన్నాయి. మన కొనుగోలు కేంద్రాలు 6,000 అయితే 5,085 ప్యాడీ క్లీనర్ రెడీ ఉన్నాయి. చెక్ చేసుకోరు, ఏ జిల్లాలో ఎంతనో ఇచ్చేస్తా. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది, ఇక్కడ ఉన్న ఇక పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు పంపండి, ఇక్కడ ఉండేవాళ్ళో తెలుస్తుంది. అన్నీ సమకూర్చుకొని సంసిద్ధంగా ఉన్నాం. ఒక్క రైతన్న రోడ్డు మీదకి వస్తుండా మాకు గన్ని బ్యాగులు లేవని, ప్యాడీ క్లీనర్ లేవని అద్భుతంగా సమకూర్చుకున్నాం. మీకోసం వెయిట్ చేసి బాధ్యత నుంచి తప్పుకుంది మీరు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రైస్ మిల్ ఇండస్ట్రీని అగౌరవపరిచే విధంగా ఏదో స్కాములు అయినట్టు రాసింది కదా, సిబిఐకి రాసింది కదా. మేము అద్దన్నమా? ఏ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం కదా. ఎక్కడ కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోర్రి. మీరు సివిల్ సప్లై శాఖ నుంచి కానీ, మీ పిఆర్ఓ నుంచి కానీ, కేంద్ర పిఆర్ఓ నుంచి తెప్పించుకోండి. మీరు చెప్పిందంత అబద్ధమా కాదా చూడండి. మీకు తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఒక గింజ ఎటు పోదు, మీరు తీసుకోకపోతే అక్కడ నిల్వ ఉంటుంది అంతే. ఇక్కడ గన్ని బ్యాగులు పగులితే అక్కడే ఉంటాయి వడ్లు. గన్ని బ్యాగులు ఎక్కడ పెట్టుకుని మీరు వడ్ల లెక్క పెట్టుకోరు కదా. నిజంగానే ఈ 2,600 ఎక్కడ చిన్న చిన్న రైస్ అందరూ ఒక తీరు ఉంటారు కదా. రైస్ మీరు తప్పు చేస్తడంగా ఉన్నది కదా. ఇక్కడ మేము శిక్షిస్తున్నాం కదా, మాకు రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ఉన్నది, మేము రికవరీ చేసుకుంటున్నాం కదా.
తెలంగాణ ప్రజల యొక్క ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవుట్ చేసుకుంటున్నాం మేము. ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్నాం మేము. పోనీ మరి ఇదొక్కటి ఒక మా మీదే దాడి చేస్తున్నావా ఎఫ్సిఐ? ఈ రాష్ట్రంలో మా దేశంలో ఏ ఒక్కటి చూడన్నా మరి వెరిఫికేషన్ చేసినావా నువ్వు? ఛత్తీస్గఢ్లో ప్రొక్యూర్మెంట్ జరిగింది, హర్యానాలో జరిగింది, ఏపీలో జరిగింది. మరి ఇప్పటి వరకు మా మీద వెరిఫికేషన్ చేసినావు కదా, మా మీదకి తప్పులు చూసినావు కదా. నువ్వు మొత్తం దేశం మొత్తం చూడు ఎన్ని తప్పులు దొరుకుతాయో. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా తెలంగాణ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా. పంజాబ్లలో ఛత్తీస్గఢ్లో సేమ్ మీరు వెరిఫికేషన్ చేయించండి. చేయించిండ్రా? ఎక్కడన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఈ ఎఫ్సిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడన్నా ఒక కేవలం తెలంగాణ మీద దాడి చేస్తున్నా ఇంకెక్కడన్నా దాడి చేసేది ఎక్కడన్నా చూపించారు? ఎక్కడన్నా ఇంతనా? రైతాంగానికి ఇబ్బంది కాకుండా మండు టెండర్లో పనిచేసుకుంటూ సేకరణ చేస్తుంటే నువ్వు సమర్థించుకోబోయి ఇక విషయం చెబుతున్నావా? ఇదా? కాబట్టి దయచేసి చెప్తున్నాము, మమ్మల్ని రైతుల సేకరణ జరుగుతుంది బ్రహ్మాండంగా, చేతనంతా సాయం చేయండి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. కేంద్ర మంత్రిగా కేంద్రానికి ఏమన్నా వచ్చే గన్ని బ్యాగులు కానీ నిధులు కానీ ర్యాకులు కానీ గోదాములు కానీ కావాలంటే మీరు మాకు సాయం చేయండి రాష్ట్రానికి. అవి సాయం చేయకుండా ఎఫ్సిఐ బియ్యం అని ఎఫ్సిఐ వడ్లని తెలవాలి కదా. ఆ వడ్లకు ఎంఎస్పీ కొన్నది మేమే కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా. మీ ఎక్కడున్న రూపాయి? మేము కొన్న ఇన్ని లక్షల మెట్టిదని కొన్న తర్వాత అన్నీ మేము బియ్యం పెట్టలేము. ఎందుకంటే కొన్ని మిస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, కొన్ని నూకు ఎక్కువ అయితే కావచ్చు అని మీరు భరిస్తున్నారు. ఏమన్నా మీకు ఎంత బియ్యం పోతే అంతే డబ్బులు ఇస్తున్నారు కదా. ఇది వాస్తవ పరిస్థితి. దయచేసి పత్రిక మీడంగా ఇది వాస్తవ పరిస్థితి. తనకు తెలియకుండా మా వడ్లు ఉన్నాయి, మా డైవర్ట్ అయినాయి, ఎక్కడ ప్రూవ్ చేయి. మీ గన్ని బ్యాగులు ఎక్కడ ఉన్నాయి? చూస్తే 3,50,00,000 గన్ని బ్యాగులు ఢిల్లీలు ఉంటాయా? మాకు 100 కిందాలు ఉంటాయి. రండి. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్? రాయలే కదా, రాయమంటున్నాం కదా. వెల్కమ్ కదా. మేమే క్లియర్ చెప్తున్నాము. బియ్యము మాయమైతే రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది, కేంద్ర ప్రభుత్వం భారం పడుతుంది. ఎక్కడన్నా బియ్యం అయితే ఇంతకుముందు బియ్యం కొంతమంది మాయం చేసుకోవడానికి ఇమ్మీడియట్ ఆర్ఆర్ యాక్ట్ రికవరీ చేసినాం కదా, ముక్కుపిండి వసూలు చేసినాం కదా. దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ₹1 బ్యాలెన్స్ ఉండడం కదా. ఒకవేళ నిజంగానే ఆ బియ్యం గిట్ట తన గిట్ట అమ్ముకున్న ఒక రైస్ సరే 2,700 2,800 ఒక 2-3 రైస్ తప్పు చేస్తే కూడా ఇమ్మీడియట్గా రికవరీ యాక్ట్ పెడతాము, రెవెన్యూ యాక్ట్ పెట్టుకుంటాము, ఆర్ఆర్ యాక్ట్ పెట్టుకుంటాము. మా డబ్బు రికవరీ చేస్తాం కదా. ఇవ్వకపోతే ప్యాడ్ ఇయ్యము, డిఫాల్ట్ పెడతాము, కేసులు పెడుతున్నాము, తప్పకిస్తాం, రికవరీ చేస్తాము, ఇబ్బంది లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, మా బాధ్యత కదా. లాస్ అయితే మేము లాస్ అవుతాం కదా, అవి కూడా లాస్ కానియం కదా. మేము బియ్యం మళ్ళీ చెప్తున్నాం కదా, ఇక్కడ ఉన్న బియ్యము మీ కావు. మీరు ఎఫ్సిఐ గోదాలకు పోయిన తర్వాతనే బియ్యం అవుతాయి. రైస్ మిల్ ఉన్నది సార్, మీ ఎందుకు అవుతుంది? నెక్స్ట్ 4 ఇంకోటి చెప్పండి మీకు తాజా కబరు. మరి మిగతా 4 ఎక్కడ పెట్టుకోవాలా బాబు అంటే జెమ్ పోర్టల్ కొండి అంటారు. ఇదే జెమ్ పోర్టల్లో గోదాముల కోసం పెడితే ఒక్కరు రాలే. మళ్ళీ జెమ్ పోర్టల్ క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుంది అది. సో దాని ప్రకారం పోతే వాళ్ళు నిబంధనలు పెట్టుకొని ఇవ్వాలి, లేకపోతే జెమ్ పోర్టల్ క్యాన్సిల్ చేసారు. మేము ఏమంటున్నాము, ఇదే జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఇవ్వమంటున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే ఓపెన్ టెండర్ పిలుచుకునే అవకాశం ఇవ్వండి, అది కూడా ఇయ్యరు. మరి జూట్ కమిషన్ అంటే మా చేతులు ఉంటుందా? మీ చేతిలో ఉన్నది. ఇదే కేంద్ర మంత్రి మాకు లెటర్ రాసేవాళ్ళు జూట్ కమిషన్ లెటర్ రాయచ్చు కదా, తొందర ఇచ్చావే 8 కోట్లని. మా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, ఎందుకు ఇస్తలేవు మీరు? కొత్త 8 కోట్లు కావాలి, పాతే సమకూర్చుకుంటాం మేము. కొత్త ఇప్పేవా మహాన్ బావ? మీరు 2,794 మిల్లులలో ఎఫ్సిఐ వెరిఫై చేసే అధికారం మీకున్నది. మేము కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సహకరిస్తాం. ఎవరు కూడా ధాన్యం కేంద్ర ప్రభుత్వ ధాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ఇచ్చిన ధాన్యం మిస్యూజ్ చేస్తే డెఫినెట్గా చట్టపరంగా చర్యలు ఉంటాయి. 6A కేసెస్ ఉంటుంది, 420 కేసు ఉంటుంది, 7A కేసు ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది, దానికి 2 మన పూచికత్తు ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఒక కిలో బియ్యం వాళ్ళు మిస్యూజ్ చేసిన విధంగా మేము ముక్కుపండి వాళ్ళు చేస్తున్నాం కదా. ఇక్కడ కాదా, ఎక్కడైనా దొంగలు ఉంటారు కదా, పట్టుకుంటాం కదా. 2794లో ఒక ఇద్దరు ముగ్గురు రైస్ మిల్ 40 రైస్ మిల్ చేస్తే ఇంకోటి పెద్ద జోక్ చెప్పిన 40 రైస్ మిల్, ఒక రైస్ మిల్లల్లో 2 బస్తాలు తక్కువ ఉన్నది, దాని కూడా 40 బస్తాలు పెట్టి 40 రైస్ మిల్ పెట్టిండ్రు. ఒక రైస్ మిల్లులో కేవలం 2 బస్తాలే తక్కువ అని చెప్పి రాసుకున్నారు, దాని కూడా డిఫాల్ట్ కింద రాసిండ్రు. ఆ 2 బస్తాలు పగిలిపోతే వడ్ల కింద ఉంటాయి, ఆ గోనె సంచి కాలు ఉంటుంది, దాన్ని ఎక్కడికి రాయారు కదా. కొన్ని పడిపోతాయి, మన ఇంట్లోనే ఒక 50 బస్తాలు ఉంటాడు, ఒకటి అటు ఉంటే ఇటు పడిపోతుంటాం, మనకి సక్క లెక్కదు అది. అంటే కేవలం ఏంటంటే మొక్కుబడిగా చేయడము, వెరిఫికేషన్ చేయడము, ఇవన్నీ దొంగ అని తిట్టాలి. మమ్మల్ని నిరాశపరిచే విధంగా ఇంకా ఎంకరేజ్ చేయాలి కదా. కరోనా మూమెంట్లో ఎక్కడున్నామండి కిషన్ రెడ్డి గారు? మీరు 92 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాం, లేబర్ లేరు, గన్ని బ్యాగులు లేవు, రైళ్లు బందు, 92 లక్షల మెట్రిక్ టన్ దాన్ని సమర్థవంతంగా చేశాం కదా. ఇదే రైల్వే స్టేషన్కి పోయి పూలు ఇచ్చుకొని లేబర్ని ఇచ్చుకున్నాం. బీహార్ పోయిన లేబర్ తెలంగాణ రాష్ట్రం రిటర్న్ వచ్చిండ్రు, మనం మంచిగా పని చూసినామని చెప్పి. గన్ని బ్యాగులు మేమంతా సమర్థంగా రాత్రులు కష్టపడుకొని వెస్ట్ బెంగాల్ నుంచి లారీలో తెప్పించుకున్నామండి. 92 లక్షలు పెట్టి దాన్ని ఉన్నాం. మరి అప్పుడు ఎందుకు ఇయ్యలే మీరు? ఎక్కడ పోయినప్పుడు మీరు ఏమైతే సివిల్ సప్లై శాఖ కేంద్ర మంత్రిగా దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నాను, కేంద్రం నుంచి సహకారంగా ఉండడం ఒక్కరోజు అడిగినా మమ్మల్ని? తెలంగాణ రైతులు మన తెలంగాణ రైతులు భారతదేశ పౌరులు కాదా? మేము తెలంగాణ అంతర్భాగం కాదా? మేము పండించిన పంట మంచిది కాదా? ఎందుకోసం మా మీద ఇంత విషయం చెబుతున్నావు? ఏం తప్పు చేశాం? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్నా ముందే మేమే ఎప్పుడు తనిఖీ చేస్తుంటాం. మా రెగ్యులర్గా మా దగ్గర ఒక ఎస్పీ క్యాడర్లో 25 మంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు. ఇప్పుడు 51 చెక్ పోస్ట్ పెట్టింది మా డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ వేరే రాష్ట్రాలకు రాకుండా వెరిఫికేషన్ చేసేది మేమే సమర్థవంతంగా పనిచేస్తాం. మీరు ఎఫ్సీ అతను వెల్కమ్ యూ, స్వాగతిస్తాం, రండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మీరు ఎప్పుడు వెరిఫికేషన్ చేసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం. మా ఒక్క రైస్ మిల్లు తప్పు చేసినా మీకన్నా ఎక్కువ మేమే యాక్షన్ తీసుకుంటాం. నేను ఏమంటున్నా, సిబిఐ వస్తడం ఇదే చేస్తుంది కదా. ఎఫ్సిఐ బియ్యం ఉందన్నారు, ఫస్ట్ అక్కడే ఎఫ్సిఐకి బియ్యం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డబ్బులకు సంబంధించిన మాత్రమే ఉంటుంది. ఎఫ్సిఐ బియ్యం ఒకవేళ ఎఫ్సిఐ ఈ బియ్యం పోయి ఎఫ్సిఐ గోదాములు ఉంటే అది ఎత్తుకపోతే ఎఫ్సిఐ మా బియ్యం ఎత్తుకపోయినా నచ్చు. ఎఫ్సిఐ గోదాములకు పోదు కదా. రైస్ మిల్లల్లో కనబడతలేవు వడ్లు అంటే రైస్ మిల్ల వడ్లు ఉన్నాయి, మీ కాదు కదా. ఎంఎస్ పెట్టుకున్నది మేమే కదా. మేము బియ్యం ఇస్తేనే మీరు మీ ధాన్యం అవుతుంది, మీది ఎక్కడ అవుతుంది? అదొక్కటి సాయం చేయమంటున్నా. కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైము 5,20,000 మెట్రిక్ టన్ ధాన్యం మీద పెండింగ్ ఉన్నది, దాన్ని ఇవ్వమని చెప్పండి. అది ఇయ్యాడు, పెండింగ్ ఉన్నది. అది బాయిల్ రైస్ ఇస్తాము, 45 రైస్ ఇస్తాము, మీరు అడిగినప్పుడు అది ఇస్తలేడు. కొన్ని ఇక్కడన్నా ఇప్పుడు ఇంత రా రైస్ రాదు, మొత్తం నూకైతుంది, కొంచెం సగబన్న బాయిల్ రైస్ ఇవ్వడం ఇచ్చే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారు మేము లేఖ రాసాం, మేము బాయిల్డ్ రైస్లోకి ఇస్తాము, ఇలా రా రైస్లోకి ఇస్తాము, కొంచెం బాయిల్డ్ రైస్ 10 లక్షల కన్నా అనుమతి ఇవ్వనివ్వడంగా ఇవ్వలేదు కదా. మీరు ఇమ్మీడియట్ స్పందించి ఆ రా రైస్తో పాటు 10 లక్షల బాయిల్డ్ రైస్కి ఇప్పించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే కొన్ని జిల్లాలలో మొత్తమే నూకవుతుంది. కరీంనగర్ లాంటి కానీ మన వరంగల్ లాంటి కానీ మొత్తం నూక శాతం అవుతుంది. అలాంటివి బాయిల్డ్ రైస్ అవకాశం నేను చెప్తే స్పందన లేదు. ఢిల్లీలో వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తిట్టుడు, తెలంగాణ రైస్ మిల్ ఇండస్ట్రీ దెబ్బతీయడం. 3,57,00,000 గన్ని బ్యాగులు లెక్క పెడతా, ఎవరినో పంపిరు మీ వాళ్ళను. అది వ్యవసాయ శాఖ చూసుకుంటుంది. మేము కేవలము వ్యవసాయ శాఖ పండించి కొనుగోలు చేసే బాధ్యత మాది. ఎనీథింగ్ ఎల్స్? మీరు కూడా ఎక్కడన్నా అడగండి, మీ ధాన్యం ఎక్కడ ఉంది అడగండి, అంతే. ఎక్కడ ఉంది? ఇదివరకు అదే చెప్పి కానీ 18 ప్రొక్యూర్మెంట్ చేసి 92 lakhs మెట్రిక్ టన్ ధాన్యం. ఈవెన్ లక్ష కూడా అది 40,50,00,000 బ్యాగులకు ఈయన 4,92,000. 40,50,00,000 ప్రొక్యూర్మెంట్ చేశామండి.
అలా 4 లక్షలు కాదు వల్ల వాళ్ళే మళ్ళీ ఇస్తే తప్పని చెప్పేసిండ్రు. కామారెడ్డిలో మీద తప్పి లెక్క పెట్టినామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు మీరు దాన్ని మాతో క్రాస్ చెక్ చేసుకోవాలి కదా నిజమే కాదా అని. ఏమైనా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పిలిచినావు? ఎక్కడ మాయమవుతాయండి? ఎందుకు మాయమవుతాయి? ఎవరు ఎక్కకపోతారు? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ధాన్యము ఎట్టి పసులో గింజ పోయినా మేము రికవరీ చేస్తాము, అది మా బాధ్యత. రైస్ మిల్లను ఉన్నంతసేపు అది రాష్ట్రానికి సంబంధించిన ధాన్యమే. రైస్ మిల్లర్ నుంచి గోధుమ ఎఫ్సే గోధుమ పోయినప్పుడు మాత్రమే వాళ్ళకు రిసీవ్ చేసుకున్నాకనే అది వాళ్ళ బియ్యం అవుతుంది. ఎఫ్సే గోధుమలకి వెళ్ళి మాయమైతే అది మాయమైందిగా భావించాలి. ఇది క్లియర్. 1965 జనవరి 14 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది, రైట్. 1964లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనుగుణంగా 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది, రైట్. 1965 అంటే 57 సంవత్సరాలు కొనుగోలు ఎలా జరిగిందో ఈసారి ఎందుకు కొనుగోలు అలా జరుగుతలేవు అని అడుగుతున్నా. 1965 జనవరి 14 నుంచి ఈ రాష్ట్రంలో వానాకాలంలో రాళ్ళ తీసుకున్నావు, ఎండాకాలంలో బాయిల్లో తీసుకున్నావు. ఈ సంవత్సరమే నువ్వు ఎందుకు షరతు పెడుతున్నావు తీసుకొని అని నేను అడుగుతున్న క్వశ్చన్. ఎందుకు యథావిధిగా ఎట్లా కొనసాగుతున్నావు ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తలేవు నువ్వు? ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు అంటే నీ మీద నీకు తెలంగాణ ప్రభుత్వం కళ్ళమంట, మండు టెండలో మత్తడి దొరుకుతుంది, భూమి పెరగకుండా కూడా పంట పెరిగింది, 24 గంటలు కరెంట్ ఇస్తున్నావు, నీ గుజరాత్లో ఫెయిల్ అయినావు, యూపీలో ఫెయిల్ అయినావు, మా మీద కక్ష కట్టినావు. నేను మళ్ళీ సింపుల్ అడుగుతున్నా, 57 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎలా ప్రొక్యూర్ చేశావు? అలా అని ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు? అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఉండేనే, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఉండే కదా. యాసంగిలో మా దగ్గర బాయిల్ వేసి తీసుకున్నావు, ఈసారి ఎందుకు తీసుకోను అంటున్నావు. నేను భౌగోళికంగా మారిందా వాతావరణం? వచ్చే సంవత్సరం ఈ ప్రభుత్వం అంటే గిలా ఇబ్బంది పెడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఉన్నంతసేపు ఇదే ఇబ్బంది మాకు. కేంద్ర ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు ఇదే ఇబ్బందులు. రాను ఫుడ్ కార్పొరేషన్ ఉంటుందో ఎత్తెత్తారో ఇదే పరిస్థితి ఉన్నది. ఏం బిల్లు? మిల్లింగ్ ఛార్జెసా? మిల్లింగ్ ఛార్జెస్ గారికి డిమాండ్ లేదా మా దగ్గర? ఒక్కరు డిమాండ్ లేదే. ఏ రైస్ మిల్ కూడా మా మిల్లింగ్ ఛార్జెస్ ఇవ్వలేదు అని ఎక్కలేదు. వాళ్ళు డెఫినెట్గా సీఎంఆర్ కావాలని కోరుకుంటారు. వాళ్ళ డిమాండ్ అంతా ఒకే ఒక డిమాండు, మీరు అవుట్ టర్న్ 67 కిలోలు ఇవ్వలేము, మాకు నూక ఎక్కువ అవుతుంది అని అదొక్కటే డిమాండ్ తప్ప ఏం లేదు. అందుకే ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఎక్కడెక్కడ నూక ఎక్కువ శాతం మొత్తం టెస్ట్ మిల్ చేస్తారు. దాని కూడా ప్రభుత్వం ఏ రిపోర్ట్ ఇస్తే ధాన్యం ఎట్లా తక్కువ వస్తుంది, ఎంత తక్కువ వస్తుంది చూసిన తర్వాత సివిల్ సప్లై విల్ యాక్ట్. నేను ఏమంటున్నా, రైస్ మిల్లలు ఇప్పటివరకు ఎప్పుడంగా మిల్లింగ్ ఛార్జెస్ గురించి మాట్లాడలేదు. కేవలం మాట్లాడింది నూక ఎక్కువ అవుతుంది మాత్రమే డిమాండ్. మిల్లింగ్ పెద్ద చిన్న స్మాల్ అమౌంట్. మిల్లింగ్ ఛార్జీలు మేం కాదు సారు మళ్ళీ ఇచ్చేది, మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఉండేనే కదా. వాళ్ళు చెప్తే వినేటట్టు ఉన్నారా? మొన్న దున్నపోతు నీళ్ళ పడ్డాయి కదా. మేము గన్ని బ్యాగుల రేటు కానీ డిసైడ్ చేసేది జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే రేట్ డిసైడ్ చేయాలి. ఎన్ని బ్యాగులు ఇవ్వాలి అనేది వాళ్ళే జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. మిల్లింగ్ ఛార్జెస్ ఎంత ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేయాలి, మేము కాదు కదా. తెలంగాణ రాష్ట్రము ఉత్పత్తికి సహకరిస్తుంది, సేకరణ సహకరించేది కేంద్ర ప్రభుత్వము. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. 246 ఆర్టికల్ షెడ్యూల్ 8లో పొందుపరిచారు. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయమన్నాం. మీరు అక్కడ క్వశ్చన్ అడగండి కిషన్ రెడ్డి గారు. అయ్యా 1965 జనవరి 14 నుంచి ఎట్లా సేకరణ జరుగుతుంది, ఎందుకు సేకరణ చేస్తలేరు అన్నాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఫామ్ అయింది. 57 సంవత్సరాలు సేకరణ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఎలా కొనుగోలు చేశారు? అలా చేయమంటున్నాం. ఏమైంది? అన్న అర్థం కాదు ఏమని.
ఓ సారు మేం కాదు గైడ్లైన్స్ ఇచ్చేది, నీకు రా రైసా బాయ్ రైస్ ఇచ్చేది వీళ్ళే కాదు మహానుభావులు. ఈయనకు ఎవ్వరు సక్కలేదు, గుండుకు అక్కడ ఎవ్వరు సక్కలేదు. నేను ఏమంటానా, నీకు రా రైస్ అయినా బాయిల్ రైస్ అయినా చెప్పాల్సిన మంది నీదే కదా, దాని ప్రకారం మేము ఇస్తాం కదా యాక్షన్ ప్లాను. బాబు దించుకో, బాయిల్ చెయ్యి, రా రైస్ చెయ్యి అని చెప్పి మీ డైరెక్షన్ ప్రకారం ఇస్తాం కదా. 6 నెలలు కాపాడు పెట్టుకుని నువ్వే కదా, వాళ్ళకి అవగాహన నేనేం చేయాలి? ఎక్కడైనా కామెంట్ చేయండి, మీరు ఈ ధాన్యాన్ని రా రైస్ చేయండి, ఈ ధాన్యం గింత ఇవ్వండి అని మీరే లేఖ రాస్తారు కదా. నువ్వు లేఖ ఇచ్చినాక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది కదా. 6 నెలల ముందు ఎవరు చెప్తారు? ఏం అవగాహన లేకుండా మాట్లాడతారు. సరే ఎంపీలు మాట్లాడే అర్థం కాదు, బాధ్యతల్లో కేంద్ర మంత్రులు అభద్రం మాట్లాడితే ఎట్లా? వంద శాతం రాజకీయ కోణం అండి. కడుపు మంట, కళ్ళ మంట. తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ రైతాంగం మొత్తానికి రైతు బంధు ఇస్తున్నాము, ఇలా కరెంట్ ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము, రైతు బీమా ఇస్తున్నాము. రైతు సంతోషంగా ఉన్నాడు, రైతు లాభాల బాట పడుతున్నాడు. అది కళ్ళమంట. గుజరాత్లో, హర్యానా, గుజరాత్లో కానీ, యూపీలో కానీ, కర్ణాటకలో కానీ రైతు విఫలమవుతుండో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కళ్ళమంట, కుట్రమంట. కేసీఆర్ పరిపాలిస్తుండు కదా, మేమెందుకు పరిపాలించలేకపోతుంటే నీ ఫెయిల్యూర్ కదా. నీ ఫెయిల్యూర్ మా మీద అక్కసపట్టు ఎందుకు? నరదృష్టి పడితే నా పరాయి వలుగుతున్నాడు, వీళ్ళ దృష్టి అంతా మా మీద పడ్డది. సరిపోద్దా? ఇక నేనైతే అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆల్రెడీ ఇచ్చినండి. 16 లేఖలకు సమాధానం చెప్పండి. 16 లేఖలకు స్పేస్ కోసం విఫలమైంది మీరు కాదా? మీరు అన్న దాంట్లో తప్పు. 3,57 గన్నెల 3,57,00,000 గన్ని బ్యాగులు మాకు ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన రోజు నేనే స్టేట్మెంట్ ఇచ్చిన, నా దగ్గర 1,60,00,000 గన్ని బ్యాగులు మాత్రం ఉందని చెప్పి మీ అందరికి స్టేట్మెంట్ ఇచ్చిన. అవునా? ఈరోజు 3,57,00,000 అంటే కేవలము 5 రోజుల లోపలనే 2 కోట్ల గన్ని బ్యాగులు లోకల్ సేకరణ చేసిన. కేంద్రం నుంచి రాలే. ఆన్ రికార్డ్ చెప్తున్నానండి నేను. అరే ఆగ్రబాబు, ప్రొక్యూర్మెంట్ స్టార్టింగ్ రోజు నేను ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసిన, నా దగ్గర ఉన్న గన్ని బ్యాగులు 1,60,00,000, నాకు కావాల్సింది 15 కోట్లు. నేను రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఓల్డ్ గన్ని బ్యాగులు ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత నాదే. కేంద్రం నుంచి కొత్త గన్ని బ్యాగులు ఇచ్చే బాధ్యత కేంద్రాన్ని అన్నాము. నా బాధ్యత సమర్థత నిర్వహించిన 3 రోజుల లోపలనే 2 కోట్ల గన్ని బ్యాగ్ సేకరించాను. నా దగ్గర ప్రస్తుతం 3,57,00,000 గన్ని బ్యాగ్ ఉన్నది. ఆమె రైట్? చూసుకో, చెక్ చేసుకో. నేను ఈ మంత్ ఎండింగ్ వరకు నాకు 4 కోట్ల గన్ని బ్యాగులు అవసరం పడతాయి. కానీ ఇప్పుడే నేను సుమారు 4 కోట్లు సుమారు ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాను. నాకు సర్ప్లస్ ఉన్నది గన్ని బ్యాగులు. ఒక్కొక్క ఆఫీసర్ మేమందరం పోయి రైస్ మిల్లోకి వెళ్ళి పేరుపే షాప్లోకి పోయి ప్రైవేట్ నుంచి కొనుగోలు చేసి పట్టుకొచ్చినామండి. మరి మీరు ఒక్క కేంద్రంతో మీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఒక్క లెటర్ రాసి డ్యూటీ కమిషన్ ఎక్కడ పంపకయా, మాకు ప్రొక్యూర్మెంట్ బాగా అవుతుంది కదా అని ఎందుకు గన్ని బ్యాగులు పంపలేకపోతున్నావు? అంటే గన్ని బ్యాగులు అందద్దు, ప్రభుత్వం ఫెయిల్ కావాలని చెప్పి మొక్కుకుంటారేది మీరు? సరిపోతా? అన్నీ వచ్చినాయండి. ఇంకా మాట్లాడుందా? మీరు ఎంత మాట్లాడి ఉంటా, ఐఎమ్ రెడీ. ప్రభుత్వం వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఏమంటారు? వాళ్ళకి అథారిటీ లేదండి. బియ్యం ఇచ్చేది మేమే కదా. మేము ఎన్ని బియ్యం నా ఒక్క నిమిషమే, నువ్వు 10 సబ్బులు అడుగుతావు, నాకు 5 సబ్బులు ఉన్నాయి. 5 సబ్బులకి డబ్బులు ఇస్తావు కదా, నువ్వు 15కి ఇస్తావు. నాకు ఎంత బియ్యం అయితే డబ్బులు ఇస్తావు నువ్వు. నేను ఎంత బియ్యం పెడితే నువ్వు అంత డబ్బులు ఇస్తావు. మిగతా బియ్యం పెట్టకపోతే డబ్బులు ఇవ్వవు కదా. నువ్వు ఏం చర్య తీసుకుంటావు? మిల్లర్ దాకా ఉన్న బియ్యం మీకు సంబంధమా? ఏం లేదు కదా. అన్నీ రెడీ అన్నీ వచ్చినాయా? ఇంకేమన్నా చెప్పినాయా? అంటే ఇది ప్రకాష్ అన్న, ఇంతకుముందు మీకు కూడా ఐడియా వచ్చింది ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏందని చెప్పి వాస్తవంగా మీకు కూడా రా రైసు, బాయిల్ రైసు, యాసంగి, గన్ని బ్యాగ్ ఎవరి అనేది చెప్పి మీకు కూడా ఐడియా వచ్చినట్టుంది. అంటే నాకున్న బాధ ఏంటంటే, మేము కిషన్ రెడ్డి గారిని చాలా గౌరవిస్తాం. ఒక బాధ్యత గల మంత్రి, పిచ్చి పిచ్చిగా రాజకీయాలు మాట్లాడడం మాకు తెలుసు. కానీ తరుడు రాజకీయ కులంలో మాట్లాడాడు.
గన్ని బ్యాగులు లేవు, అయ్యా కొడుకు ఎత్తుకుంటారా అంటే మరి 3,50,00,000 నువ్వు వచ్చి ఎత్తుకోదా? రెడీ ఉన్నాయిగా, ఏ జిల్లాలో ఎంతున్నా రెడీ ఉన్నాయి. ఇవాళ రోజు 50 లక్షలు, ఇవాళ రాత్రికి మళ్ళీ ఇంకొక 50 లక్షలు పెరుగుతాయి. నాకు 40,50,00,000 బ్యాగులండి సేకరణ చేసినాయి. 0.001% మిస్యూజ్ అని అంటుండు. అవి కూడా మిస్యూజ్ కాలే. 1 కిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లాస్ అయితే మా బాధ్యత, మేము ముక్కుపిండి వసూలు చేస్తాం. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బే, ₹1 కూడా మిస్యూజ్ కానియం. ఎక్కడికి డైవర్ట్ కావండి, ఎక్కడి డైవర్ట్ కావు చెప్తా పాటు. మనం కూడా పోతాం, ఇన్స్పెక్షన్ చేద్దాం. పాలు ఒక 4 రకాల పేరుతూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర 40-50 గన్ని బ్యాగులు ఉంటాయండి. పేర్చుకుంటే పోతే 1-2 పగులుతాయి. పగలనే బ్యాగ్ కనబడుతుందా? కింద బట్టలు కనబడుతుంది. ఒకటి తక్ కట్ అంటాడు. ఆ బట్టలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడికి పోతుంది? ఒక్కసారి నువ్వు వచ్చేది తెలియదు కదా మాకు. ఒకసారి పడిపోతాయి కిందికి, లేవు రాసుకొని పోతాడు. ఇది పరిస్థితి. రండి, నేను ఇన్స్పెక్ట్ చేస్తాను మొత్తం. తక్కువ లాభాధిత పట్టుకొని పోయి కూర్చునబెట్టి ఎందుకు తక్కువైనాయి, రెవెన్యూ కార్డు యాక్ట్, అది ప్రభుత్వం సంబంధించింది, మీకు సబ్సిడీ సంబంధం లేదు. సార్ వాస్తవానికి ఇచ్చిన తెలుసుకోవాలంటే ఈ బియ్యం మా కావు బాబు అని చెప్పుకుంటు. మా దగ్గర నుంచి వాల్యూ యాడెడ్ అయ్యి, ఆ వడ్లు వాల్యూడ్ అయ్యి మీ ఎఫ్సీఐ గోదావరి చేరినప్పుడు మాత్రమే మీ అవి దొంగతనం జరిగితే దొంగతనం జరిగిందని చెప్పాలి. వెంకట్ గారు, సంపత్ గారు, మీరు ఇక్కడ ఈ మొత్తంలో ఎక్కడన్నా ఈ రోజు వరకు కూడా చాలా ప్రెస్ మీట్లలో చెప్పాను, రైతుకు రైస్ మిల్లుకు సంబంధం ఉండదు. రైతు ఆ వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంకి వచ్చి ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం ఫేర్ యావరేజ్ క్వాలిటీ ప్రకారము కొనుగోలు కేంద్రానికి వచ్చేసి రైతు వెళ్ళిపోయి ఇంటికి. ఆ రైస్ మిల్లుకు చేరవేసే బాధ్యత రైస్ మిల్లుకు రైతు సంబంధం లేదు. 1 కిలో కూడా తీయరండి. ఎందుకు ఇస్తారండి? మా దృష్టికి రండి. ఏ రైస్ మిల్లు కానీ ఎఫ్ఏక్యూ ఉన్నా కూడా తరుగు తీస్తే మాత్రం డెఫినెట్ విల్ టేక్ సీరియస్ యాక్షన్. లేదు, ఏ రైతు కూడా కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత తన వడ్లు కొలత తక్కువ ఉంటే ఒప్పుకోడు. ఎందుకంటే చెప్తాడు, గతంలో నేను కూడా రైతును, కోతలు కోస్తాము, ఆరబెడతాము, తూర్పాల పడతాము, నాణ్యమైన వడ్డను తీసుకొస్తాము. కల్లాలు లేవు కాబట్టి కోత కోసుకొని డైరెక్ట్ కొనుగోలు కేంద్రానికి వస్తాడు. అందులో తాళ్ళు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అవన్నీ ఫిల్టర్ అయ్యారంటే ఎఫెక్టివ్ నామ్స్ రావు. కాబట్టి రైతే డైరెక్ట్గా అవన్నీ తీసేసుకుంటాడు. మేము అది కూడా చెప్పాము, ఎట్టి పసులో ఎఫెక్టివ్ దాకా కొలత పెట్టకుండ్రి, మేము ఇది తీసిన వద్దు, ఎఫెక్టివ్ ప్రకారం ఇచ్చేయండి. 1 కిలో కట్ చేస్తే విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. 100% అక్కడ ఏది డిమాండ్ లేదు. సుమారు 4 లక్షల ఎకరాలలో అట్లా రావచ్చు, కానీ అందరికీ రైతు బంధు వచ్చేది. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. చాలా వరకు కూడా రైతులంగా వేరే పంటలు డైవర్ట్ చేసుకున్నారు. కొంతమంది వేయకున్న వాళ్ళు సారవంత భూమి అయితే ఉన్నారు కాబట్టి అలాంటి ఎజిటేషన్ ఎక్కడ లేదు, అలాంటి వాతావరణం లేదు. మేము కాదుగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా మీరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాము. నేను వ్యవసాయ శాఖ మంత్రి కాదండి, నేను సివిల్ సప్లై శాఖ మంత్రి. నేను ఓన్లీ అది నాకు సంబంధించింది ఓన్లీ సివిల్ సప్లై బియ్యానికి సంబంధించి మాత్రమే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.